పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు పాల్ మికీ మరియు ఆయన సహచరులు యేసు సభకు చెందినటువంటి బిడ్డలు, ఆయనతో పాటు 23 మంది మఠవాస జీవితం జీవిస్తున్నవారు, సామాన్యమైన ప్రజలు సిలువ వేయబడి మరణించినటువంటి పండుగను కొనియాడుతున్నాం. వారిని భక్తినాథుడు, పయస్ భక్తినాథుడు అనగా 19వ పయస్ భక్తినాథు పాపు గారు వారందరినీ పునీతుడుగా ప్రకటించినటువంటి గొప్ప పునీతులు. వారందరి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా, వారు పొందిన దెబ్బల ద్వారా, శ్రమల ద్వారా, మరణం ద్వారా మనందరికీ మేలులు జరగాలని ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మనందరి ఉద్దేశములను కూడా ప్రభునికి అర్పించుకుంటూ ప్రార్థిస్తాం. స్నికిత జన్మదినోత్సవ సందర్భంగా మంచి ఆరోగ్యం, చదువులు, బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు. అలాగే ఇంగ్లీష్ వడకంలో పాల్గొంటున్నటువంటి బిడ్డలపై ప్రత్యేక దీవెనలు దేవుడు దయచేయమనియు, రాబోయే రోజులలో జరగబోతున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని, మరి ముఖ్యంగా 16వ తారీఖున ఈ స్థలంలో జరగబోతున్న స్టూడెంట్స్ ప్రేయర్ని ప్రభు ఆశీర్వదించమనియు, ఇక్కడికి వచ్చే ప్రతి భక్తులను దేవుడు ఆశీర్వదించి వారికి కావాల్సిన అనుగ్రహం దయచేయమని మీ ఉద్దేశములతో ప్రభును కర్పించి ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవహించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైన మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస గ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పౌంసు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. దేవుడు అనేక మేలులు చేసి నూతన నెల ప్రారంభమై మనం 6 రోజుల్లో చేరి ఉన్నాం. ఫిబ్రవరి నెల, జనవరి నెలంతా దేవుడు చేసిన మేలులకు, ఫిబ్రవరి నెలలో దేవుడు చేయబోతున్న మేలులకు స్తోత్రం చెల్లిద్దాం. 103వ కీర్తన 2వ వచనం, నా ఆత్మమా ప్రభువుని స్తుతింపుము, అతని ఉపకారములు దేనిని మరువకుము అని కీర్తన గారినితో మనం పాడబోతున్నాం. ఓ మై సోల్, డు నాట్ ఫర్గెట్ ఈవెన్ ద స్మాల్ ఫేవర్ యూ హ్యావ్ రిసీవ్డ్ ఫ్రమ్ గాడ్. 1 month is over.
we are in the 6th day of the new month. We want to thank God for all that He has blessed us and He is continuing to bless us. కీర్తన 17:9 నన్ను నీ కంటి పాపను వలె కాపాడు, దుష్టుల చేతికి చిక్కకుండానట్లు నన్ను నీ రెక్కల క్రింద ఉంచుము దేవా అని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ రోజులో అనేక కీడులు జరుగుతున్నాయి ప్రపంచంలో, మీరు చూస్తున్నారు. సూపర్ పవర్ని కూడా సైతాను వదలలేదు. అంత సెక్యూరిటీ ఉన్న లోకంలోనే డేంజర్స్ జరుగుతున్నాయి. మిమ్మల్ని భద్రంగా దేవుడు కాపాడమని ప్రార్థించుకోండి. Psalm 17:9 O God, guard me as the apple of your eye. Amen. Lord, protect me under your wings, Lord. Amen. Let us pray for special protection for this month. పాడదాం. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి, యేసునాథును మేలులు తలచి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దివారాత్రములు కంటి పాపవలె కాచి, దివారాత్రములు కంటి పాపవలె కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. గాఢాంధకారపు లోయగుండా పయనించినప్పుడు నేను ఎట్టి అపాయమునకు జంకను. ప్రభు, నీవు నాకు తోడుగా ఉందువు. కీర్తన 23:4 మీ ఇంటిలో ఏదైనా అంధకార శక్తులతో పోరాటమా, లేకపోతే అంత అంధకారముగా దేవుణ్ణి కూడా నమ్మటానికి వీల్లేదు అని పరిస్థితికి కొంతమంది అవిశ్వాసమునకు గురి అవుతున్నారు. ఎందుకంటే వారిని సైతాను అలా కళ్ళు మూసేస్తున్నాడు. వారి విశ్వాస కళ్ళను ఆయన తెరవకుండా చూస్తున్నాడు. 2 కొరింథీ 4:4 అలా రాయబడి ఉన్నది. We are affected by all kinds of darkness.
he is hiding. The faith, the spirit of faith is taken away, stolen away by the devil. 2 Corinthians 4:4 says like that. అందుకే that is why we pray in Psalm 23 verse 4, even if I walk through the valley of darkness, I will not be afraid, because God will be there to take care of me. Even there is no time where God is not there. His name is Emmanuel. అన్ని చోట్లలోన దేవుడు ఇమ్మానుయేలు మన దేవుడే. ఆయన మనతోనే ఉంటాడు. అంధకార శక్తులు బాష్పమైపోయినట్టు చేస్తాడు. భక్తితో పాడుదాం. అంధకారం నుండి వెలుగులోనికి దేవుడి పాట ద్వారా మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్. గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో, గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో, కృషించిపోనీయక కృపలతో బలపరచితివి, కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతును, స్తుతి స్తోత్రం చెల్లింతును. మన జీవితంలో కృషించిపోకుండా బలపరచాలని దేవుని ఆశీర్వాదం కోసం ఈ గుర్తులో ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. సియోను మార్గంలో పలు శోధనలు. మన జీవితం మనం ప్రపంచంలో జీవించే వరకు, చివరి వరకు మన జీవితంలో శ్రమలు తప్పదు అని యేసుప్రభువే చెప్పి వెళ్ళాడు. కానీ గుండెలో ధైర్యమును కోల్పోవద్దు, నేను జయించితిని, మిమ్మల్ని జయింప చేస్తాను అని చెప్పాడు. వీఆర్ ఆల్ ఆన్ ద జర్నీ. అందుకే ఈ సంవత్సర క్యాలెండర్ మీరు ఫస్ట్ పేజ్లోని చూస్తే నిరీక్షణ యాత్రికులం అని రాయబడి ఉన్నది. ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద క్యాలెండర్ ఇట్ సెల్ఫ్ పిల్గ్రిమ్స్ ఆఫ్ హోప్. ఇట్ ఇస్ నాట్ ప్రింటెడ్ బై ముత్తంగి సెంటర్. మన పాపు గారికి దేవుడు ఇచ్చిన ప్రేరేపణ, జూబిలీ సంవత్సరానికి ఇచ్చిన ప్రేరేపణ అది. దట్ ఈస్ జూబిలీ ఇయర్. We begin with the pilgrims of hope. Hopelessness should leave us. We should receive hope. ఆమేన్. నిరీక్షిస్తున్నదని దేవుడు చేస్తాడని నమ్మాలి. ఆమేన్. సియోను మార్గంలో పలు శోధనలు. అందుకే ఈ నెలలో మనకిచ్చిన క్యాప్షన్ క్యాలెండర్లో దేవుడు నీ చేయి విడువడు, చెప్పినదంతా చేస్తాడు. స్తోత్రం. God will not leave your hands and he will do whatever he promised. థాంక్ యూ. ఆదికాండం 28:15 మీ రోజు మీ ఇంటిలో రిపీట్ చేస్తున్నారని నమ్ముచున్నాను. దేవుడు వాగ్దానములన్నీ
ఈ సంవత్సరం నెరవేరునుగాక. ఆమేన్. దానికి మనం చేయవలసినది ఒకటే, సజీవ యాగముగా మన శరీరాన్ని ప్రతిరోజు బెడ్ నుంచి లేవక ముందే అర్పించుకుంటూ లేవాలి. ఎవ్రీ డే వీ హవ్ టు ఆఫర్ అవర్ బాడీ యాస్ అ లివింగ్ సాక్రిఫైస్, దెన్ గాడ్ విల్ డూ ద రెస్ట్. యూ డూ యువర్ బెస్ట్, గాడ్ విల్ డూ ద రెస్ట్. రోమన్స్ 12:1, రోమేలకు రాసిన 12:1. వాట్ ఎవర్ ట్రబుల్ యూ హ్యావ్ ఇన్ యువర్ జర్నీ, గో విత్ ద హోప్, గాడ్ విల్ నెవర్ డిసప్పాయింట్ యూ. ఆమేన్. నీ నిరుత్సాహపరిచే దేవుడు కాదు, సిగ్గుపడనీయడు. తల ఎత్తుకొని సాక్ష్యం చెప్పే విధంగా చేయునుగాక. ఆమేన్. భక్తితో ఈ ప్రవచనములన్నీ క్లెయిమ్ చేసుకోండి, పాడండి. సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను ఒసగితివి. సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను ఒసగితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సమర్పించుకుందాం సమస్యలను, శరీరమును. ప్రభువే మన శరీరం అంతట్లో ఆరోగ్యం ఇచ్చి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పితా మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. భక్తితో ప్రార్థించుకుందాం. దేవుడు కనికరించి ఒక్కొక్క సంవత్సరం దాటి వెళుతుంటే దేవుడు ఇంకా నేను బ్రతికి ఉన్నానా అని అనిపిస్తున్నటువంటి పరిస్థితి చాలామందికి ఆ భాగ్యం లేదు. మనకు రోజు రోజు ఒక రోజును యాడ్ చేస్తున్నాడు, నెలను యాడ్ చేస్తున్నాడు, సంవత్సరాన్ని యాడ్ చేసుకుంటూ వెళుతున్నాడు. ఏదో ఒక రోజు మన ద్వారా దేవునికి మహిమ కలగాలని ఆశ పెట్టుకున్నాడు. గాడ్ ఈజ్ వెయిటింగ్ దట్ విల్ బ్రింగ్ గ్లోరీ టు హిమ్, యాడింగ్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్, డే ఆఫ్టర్ డే, మంత్ ఆఫ్టర్ మంత్. వీఆర్ 6th day ఆఫ్ ద 2nd month. భక్తితో కరుణ కోసం కరుణ కిరణాలు కింద భద్రంగా అందరూ ఉండాలని భక్తితో ప్రభుని ప్రార్థించుకుందాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము, మరియు నా భవిష్యత్తును నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. మీ హస్తములందు
ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును డివైన్ వర్డ్ ఫ్యామిలీ మెంబర్స్ ని TMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా ప్రే ఫర్ us. మన జీవితంలో మనకు శోధనలు బాధలు కలిగినప్పుడు దాన్ని తీసుకొచ్చి సైతానుడు జయింపకుండా చేస్తాడు, విశ్వాసమును పోగొట్టుకున్నట్టు చేస్తాడని ఇప్పుడే చెప్పాను. దానికి చెందినటువంటి ఇంకొక లైన్ మనం పాడటానికి ముందు ఎఫెసీ 6:11 సైతాను టకరి చిత్తులను ఎదుర్కొనుటకు దేవుడు ప్రసాదించు సర్వాంగ కవచమును ధరింపుడు అని పౌలు గారు సలహా ఇస్తున్నాడు. మనము ఏ విధంగా బాడీ సెక్యూరిటీ కోసం వాళ్ళన్నీ మరి సర్వ కవచం వేసుకుంటారో అలాగే ఆత్మావసగు ఆయుధములు కూడా ఉన్నాయి, సర్వాంగ కవచములు. అవన్నీ కూడా ఎఫెసీ 6 పూర్తిగా చదివితే మీకు అర్థమవుతుంది. దేవా, అనేక అటాక్స్ సైతానుడు మా మీద బాణం పంపిస్తూ ఉన్నాడు, బట్ వీ విల్ నాట్ ఈల్డ్ టు హిమ్. ఆ బాణం మా మీద వాటిల్లవు. అవును ప్రభువా. యెషయా 54:17 అలా చెప్తుంది. Isaiah 54:17 says, Satan may send the arrow against us, but it will not survive. Amen. That is the promise of God. Isaiah 54:17. భక్తితో పాడుదాం. ప్రతి ఒక్క సమస్యను ఎదుర్కొనే బలము, శోధనను ఎదుర్కొనే బలం కోసం ఈ గుర్తులో ప్రార్థిస్తాం. సియోను మార్గములో పలు శోధనలు రాగా, సియోను మార్గములో పలు శోధనలు రాగా, సాతాన్ని జయించుటకు విశ్వాసము నిశ్చితివి. సాతాన్ని జయించుటకు విశ్వాసము నిశ్చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. ప్రతిరోజు వాక్యంను గణనం చేసుకుంటూ అమ్మ మరియ తల్లి వలె తరతరముల వారికి దీవెనకరంగా మారుటకు ఈ గుర్తులో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఇంగ్లీష్ వడకంలో పాల్గొంటున్న బిడ్డలకు ఉద్దేశములు అర్పించుతాం. తెలుగు వడకం ఈ నెలలో 17 సాయంత్రం నుంచి 21 సాయంత్రం వరకు జరుగుతుంది. రండి. 2వ నెల, మొదటి నెలలో రాలేని పరిస్థితుల్లో ఉన్నవారు 2వ నెలలో వచ్చేసి ఇంకా 11 నెలలు దేవుడు మీకు అద్భుతాలు చేయుటకి అనేక విషయాలు దేవుడు మాట్లాడతాడు. దేవునికి మహిమ కలిగించే విధంగా దైవ సన్నిధిలో 4 రోజులు మీరు విత్తనం చల్లినట్టు అది పంటలు మీరే కోస్తారు. ఒకరోజు మీకు తెలియదు. కమ్ సిట్ అట్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్. ద ఇంగ్లీష్ retreat is getting over after 2 days. And 17th evening to 21st evening is the Telugu retreat. Come and be blessed if you missed the first retreat of the month. Second retreat is going to take place in Telugu. Come and be blessed. అలాగే 16వ తారీఖున స్టూడెంట్స్ అందరినీ కేజీ నుంచి పీజీ వరకు అందరూ కూడా ఈ పరీక్షల్లో మీరు మీ చేతులతో రాస్తే గెలవలేరు. దేవుని హస్తం మీకు ఇస్తాడు. అది ఎలా పొందాలో మీకు చెప్తాం. రండి, పిల్లలందరినీ పంపండి. వాళ్ళు తీసుకొచ్చే పెన్, పెన్సిల్, రైటింగ్ ప్యాడ్ అన్నీ ఆ రోజు దీవించబడతాయి. పెద్ద హాల్లో కాదు, అర్నాల్డ్ భవన్ కొత్త బిల్డింగ్ కింద ఉన్నటువంటి సెల్లార్లో వారందరికీ ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి. కేజీ టు బీజీ విల్ బీ హ్యావింగ్ స్టూడెంట్స్ ప్రేయర్ on 16th, that is third Sunday. Bring your children and also the pen, pencil, writing pad that they are using will bless. If they write with their hands, you know what will happen. But if they can write with the hands of Jesus after being blessed, you know what sort of result they will get. That's why every year, once a year, we have students prayer. సంవత్సరంలో ఒకసారి జరుగుతున్న ప్రోగ్రాం. రండి, దేవుని దీవెనలు పొందండి. చివరి గుర్తులో ఉన్నాం. ప్రార్థనతో మనం ముగించబోతున్నాం. మరి ఇప్పుడే మనం విన్నాం సర్వాంగ కవచం. దానిలో ఒకటి చేతుల్లో కత్తి పట్టుకోవాలంట. అంటే చంపటానికి కాదు, ఆ కత్తే కాదు, కత్తె కంటే పదనమైన దేవుని వాక్కును పట్టుకోవాలంట. అదే ఎఫెసీ 6:17 అలా చెప్తుంది. ఆత్మ వసగు ఖడ్గం, దానితో సైతాన్ని ముక్కలుగా మనం చేయగలుగుతాం. Ephesians 6:17 says, the weapon that is given by the Holy Spirit to hold and come out in victorious color. Amen. దాన్ని మనము చేయటానికి ముందు రోజు సిలువలు ఉంటాయి అని గుర్తుంచుకోవాలి. లూకా 9:23 చెప్తుంది. సిలువను మోసుకొని, నాకే ఈ సిలువ ఎందుకు అని అడుకోకుండా ముందు వెళుతున్న సిలువను మోసుకొని వెళుతున్న యేసయ్య వైపు చూసుకుంటూ ముందుకు సాగాలంటే ఈ సంవత్సరం అలా మనకు ముందుగా దేవుడు వెళుతున్నాడు, సిలువను మోసుకొని వెళుతున్నాడు, గెలిచాడు, మనల్ని కూడా గెలిపిస్తాడు. Luke 9:23 says we have to look unto God. Jesus, who carried the cross before us, carry our little crosses, follow him, and we will resurrect from every problem. Amen. ఈ చిన్న ఆరాధనలు ఈరోజు పాల్గొన్నాం. ఎక్కువ టైం తీసుకోలేదు. దీన్ని పూర్తిగా దైవ సన్నిధిలో గడుపుతూ కరుణ జపమాల చివరి ఆశీర్వాదం కోసం మనం సిద్ధపడి పాడుదాం. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, యేసుని వెంబడింప
ఎంత భాగ్యమునిచ్చితివి. యేసుని వెంపడింప ఎంత భాగ్యమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. పాడెద హల్లెలూయా, సదా పాడెద హల్లెలూయా. పాడెద హల్లెలూయా, సదా పాడెద హల్లెలూయా. పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా. పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా. దేవా, చేసిన మేలులకు స్తోత్రం. ఈ సంవత్సరం ఈ నెలలో ఇచ్చిన వాగ్దానములు బిడ్డలు గట్టిగా పట్టుకొని ఏ దుష్టుడు వచ్చినా వారి మీద అది వాటిల్లక ఈ బిడ్డలకు ధైర్యపాత్మ లభించునుగాక. వాట్ ఎవర్ వెపన్ దట్ ఈస్ సెండ్ బై Satan, let it not survive, Lord. May they hold on to this word of God that we sang just now. May they come out in flying colors, Lord. పరీక్షలు చూద్దబడుతున్న పిల్లలందరికీ ఏ డిస్టర్బెన్స్ లేకుండా మంచిగా కాన్సన్ట్రేషన్ చేసి జ్ఞానవరము, జ్ఞాపక శక్తి, గొప్ప రిజల్ట్ పొందుకొని తల్లిదండ్రులు విస్మయం పొందే రిజల్ట్ పొందుకొని దీవించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. అనారోగ్యముతో ఉన్నవారు ఈ నెలలో ఎదురు చూస్తున్న ఆరోగ్యం కలుగునుగాక. ఇల్లు కట్టుకుంటున్న వారు ఇల్లు ఆగిపోయినారు సాగిపోవునుగాక. అప్పు సమస్యలో ఉన్న వారికి పేదరికం తొలగిపోవునుగాక. సంతానవరం కలుగునుగాక. దేవా, ఎక్కడ సంబంధం కుదరకుండా ఉన్నారో పిల్లలకు త్వరలోనే సంబంధం కుదిరినట్టు చేయమని ప్రార్థిస్తున్నాం. ఫోన్ కాల్స్ ద్వారా ఎంతమంది ఏడ్చుకుంటూ ప్రార్థన అడుగుతున్నారో అందరూ ప్రార్థనను వినబడునుగా. అందరూ కలిసి చివరి గుర్తు చెప్పి ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను విలపించి ఫోన్ కాల్స్ ద్వారా ప్రార్థన అడుగుతున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను గడిచిన నెలలో మాకు సపోర్ట్ చేసిన అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను భద్రత లేకుండా డేంజర్లో ఉన్న కుటుంబాలన్నిటి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అమెరికాలో జరుగుతున్న పరిస్థితిలో ఉన్నటువంటి పిల్లలందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మమ్మలను ప్రార్థన లైవ్ చాట్లు అడుగుతున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను డివైన్ వర్డ్ ఫ్యామిలీ మెంబర్స్ DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు స్పాన్సర్ చేసే కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈరోజు జన్మదినోత్సవం పెళ్లి వార్షికోత్సవం కొనియాడిన అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ముత్తంగి కేతునికి వస్తున్న ప్రతి భక్తులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 11వ తారీఖున వరంగల్ మేత్రాసనంలో జరగబోతున్నటువంటి పండుగ మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దయచేసి గమనించండి, ఎప్పుడే చెప్పినట్టు 11వ తారీఖున రంగనాథ్పల్లిలో లూర్దు మాత పండుగ సందర్భంగా మన బృందమే మరొకసారి రెండవసారిగా ఈ వారంలోనే అక్కడికి వస్తున్నాం. దయచేసి అక్కడికి వచ్చి ఎవరెవరైతే రెండిపాళెంలో తర్వాత కంచనపల్లిలో క్యాలెండర్ సరిపోలేదని అక్కడ వేచి ఉండి అలా వెళ్ళిపోయారో, అలాగే ప్రామిస్ కార్డు కూడా దొరకలేదో వాళ్ళకు తప్పకుండా రంగనాథ్పల్లిలో అక్కడ ఇవ్వబడతాయి, కొనుక్కోవచ్చు. దయచేసి సిద్ధపడి రావాలని మనవి చేస్తూ ఉన్నాను.
అలాగే ప్రత్యేక రీతిలో మనందరినీ ఇంత సంవత్సరాలుగా కాపాడుకుంటూ వస్తున్న దేవునికి రుణపడి తల వంచి ప్రభు యొక్క ఆశ్రమం కొరకై ప్రభుని ప్రార్థిస్తాం. దయగల తండ్రి, ఇంటిలో ఈరోజు ప్రార్థిస్తున్న వారు ఏ వస్తువులు పట్టుకొని అయా దీన్ని దీవించమని అడుగుతున్నారో వారందరిపై కనికరించు. వాళ్ళ ఇంటి చుట్టూ నీ అగ్ని గోచమును నాటి ప్రభా భద్రంగా దీవించు. రాకపోకలు ఎంత దీవించుము తండ్రి. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. లూర్దు మాత పండుగ సందర్భంగా ప్రతిరోజు ఇక్కడ ప్రార్థిస్తున్నటువంటి ప్రతి ప్రార్థన పూజాబలి ఉద్దేశముల ద్వారా పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. May the blessing of the Almighty God, the Father, and the Son, and the Holy Spirit, during this novena to Our Lady of Lourdes, may the Lord grant you all the favor through Mama Mary. In Jesus' name we pray. Amen. యేసు నాదుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము. జరిగిన మేలులకు జరగబోయే మేలులకు స్తోత్రం చెల్లింతుము.